అభిషేకించు, బలపరచు బలపరచు, నీలో నన్ను బలపరచు. అభిషేకించమంటే చెప్పలేదు, అభిషేకించు, నీ ఆత్మతో అభిషేకించు, బలపరచు బలపరచు, నీలో నన్ను బలపరచు. హల్లెలూయా 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 హల్లెలూయా. శక్తితో కాదు బలముతో కాదు, నీ ఆత్మ కార్యమేగా ప్రభు, నీ ఆత్మ కార్యమేగా. శక్తితో కాదు బలముతో కాదు, నీ ఆత్మ కార్యమేగా స్వామి, నీ ఆత్మ కార్యమేగా. హల్లెలూయా 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 హల్లెలూయా. రెండు చేతుల పైకి స్తుతించు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం నాయనా, మాతో మాట్లాడి ప్రభా నువ్వు మహిమ పొందుకో అయ్యా. నీ జీవము గల మాటలు మేము వింటుండగా స్తోత్రం, వినగలిగిన చెవులు మాకు దయచేయండి అయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ సన్నిధానంలో ప్రార్థించే కృపను మాకు దయచేయండి యేసయ్యా. నీకు వందనాలు, నువ్వు లేక మేమేమీ చేయలేము, సమస్తం మేము చేయగలం యేసయ్యా. మా మధ్యకి మా మధ్యలోకి వచ్చి నువ్వు కార్యాలు చేయమని అడిగించిన మాతో మాట్లాడగా మేము బ్రతుకుతాం తండ్రి. వందనాలు యేసయ్యా, నీకే వందనాలు, నీకే ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కూర్చోండి అందరు దయచేసి కొద్దిగా సేపు, ఒక 10 నిమిషాలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. కదా శ్రమల కాలంలో ఉన్నాం అందరం కూడా, దాదాపు కొద్దిగా ఏవో చిన్న చిన్న త్యాగాలు కూడా చేస్తూ మనం ఉన్నాం. ఈ శ్రమల కాలంలో దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాటని చాలా జాగ్రత్తగా ధ్యానం చేసుకోవాలి. గత వారంలో ఏం నేర్చుకున్నాం? ఎవరన్నా ఒక్కళ్ళు గత వారంలో మనం ఏం నేర్చుకున్నాం చెప్పండి. నా గొర్రెలు నా స్వరాన్ని వినవు కదా. వింటావా అని విన్నావా? వినలేదు, అందుకే గుర్తులేదు. 7 రోజులకే మనం అన్నీ మర్చిపోతే నిత్య జీవులకు అడిగేదాకా, అడుగు పెట్టేదాకా ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి మనం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా కదా. బైబిల్ చెప్తున్న మాట కదా, నా గొర్రెలు నా స్వరాన్ని వింటారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. బుద్ధిపూర్వకంగా ఎవరు కూడా మనము పాపం చేయకూడదు. స్వరం విన్నవారు పాపంలోకి వెళ్ళరు అని మనం నేర్చుకున్నాం. మరి ఈ రోజు ఒక చిన్న మాటని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసినాడు కదా. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం. అతనిని నలగొట్టుటకు, ఎవరిని? అతడు ఎవరు? యేసుని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. అసలు వాక్యం చదువుతుంటే ఎలా అనిపిస్తుందండి? అసలు తండ్రి దేవుడికి కొడుకుని నలగొట్టడం ఇష్టమైందంట. అంటే సొంత కొడుకు కంటే పాపులైన మనమంటానికి ఎంత ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఈ వాక్యం చదువుతున్నప్పుడు ఒక్కసారి గుండె దడ అనిపిస్తుంది. ఎంత పాపపు లోకంలో మనం ఉన్నా పరిశుద్ధుడైన యేసు నలగొట్టడానికి తండ్రికే ఇష్టమైందంట.
ఇష్టమై చాలా ఇష్టంగా పంపించాడు. అందుకే యోహాను 3:16 ఒక మాట ఉంటుంది, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు. అంటే మనందరినీ కూడా దేవుడు ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడంట? చదవండి, యోహాను 3:16 ఒకసారి చదువుదాం. ఆయనకి ఎంత ఇష్టమైందో చూసుకోవడానికి మనం ఈరోజు కొన్ని కొటేషన్స్ మనం తీసుకోవడానికి. లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వారందరినీ, విశ్వాసముంచు వారందరినీ నశింపక రక్షించుకొని నిత్య జీవం పోవాలంట. చూడండి, అంత ఇష్టం అంట. ఉట్టిగా యేసై నమ్ముకుంటే చాలంట, వాళ్ళు రక్షణ పొందుతారు. రక్షణ పొంది రక్షణ కొన్ని పద్ధతులు మనం చేస్తే, ఆజ్ఞానుసారంగా జీవిస్తే నిత్య జీవం గ్యారంటీ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిత్య జీవం పొందడానికి ఈయన ముళ్ళ కిరీటం ధరించుకున్నాడు కదా. ముళ్ళ కిరీటం కొట్టుకున్నారు, తలకి కొరడా దెబ్బలు కొట్టారు కదా. మొన్న నేర్చుకున్నాం 39 కొరడా దెబ్బలు అన్నారు కొంతమంది. కానీ చరిత్ర ప్రకారము చూస్తే యూదుల ఆచారం ప్రకారము 39 అంటే 41 కొట్టారు యూదుల ఆచారం. కానీ యేసుప్రభుని కొరడా దెబ్బలు కొట్టింది యూదులు కాదు, రోమా సైన్యం. వాళ్ళకి అసలు ఆ ధర్మశాస్త్రం అంటే ఏంటో, యూదుల ఆచారాలు అంటే ఏంటో తెలియదు. నలగగొట్టబడ్డాడంటే ఎంత కొడితే నలిగిపోతారు యేసయ్య. అది తండ్రికి ఇష్టమైందంట. ఈరోజు అలాంటి దేవుణ్ణి నువ్వు నేను కలిగి గట్టిగా చెప్పట్టు కొడతాం దేవుడు కదా. ఎంత మంచి దేవుడు కదా కదా. అందుకే పాట పాడతాం, నీతో సమమెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టినవారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టేవారెవరు. అలాగే ఎవరున్నారు కదా. అందరూ ఇష్టంగా చేయటం కదా. ఏదో పని చేయటం అంటే ఏదో ముఖస్థుతి కోసం ఏదో చేసేస్తాం, కానీ ఇష్టంగా చేస్తున్నాడు దేవుడు. ఎందుకు? నిన్ను నన్ను రక్షించుకోవడానికి. అందుకే నేను అంటాను, రక్షణ విలువను మనం కోల్పోకూడదు. దేవుడు మన పేరు పెట్టి పిలిచాడు. ఎంతో మంది ఉన్నారు బయట, యేసు అంటే ఎవరో తెలియదు కదా. ఎంతో మంది ఉన్నారు లోకంలో, యేసుకి ఇవ్వవలసిన గౌరవాన్ని కూడా వాళ్ళు ఇవ్వరు కదా. రోమా పత్రిక 1వ అధ్యాయంలో అనుకుంటా ఒక మాట ఉంటుంది. రోమా పత్రిక 1వ అధ్యాయము 20. Praise the Lord. Hallelujah. 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 గట్టి చెప్తాం, హల్లెలూయా. నేను వచ్చిన ఊరు నుంచి మీరు వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదువుదాం. రోమా పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. మరియు వారు దేవుడిని ఎరిగి ఉండి ఆయన దేవుడిని మహిమపరచలేదంట. అందుకే యేసయ్యకి కొరడా దెబ్బలు పడ్డాయి కదా. మన శిక్షను ఆయన భరించాడు, మన రోగములను ఆయన భరించాడు, ఆయన నలగగొట్టబడ్డాడు ఇష్టంగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎరిగి ఉండి కూడా, యేసయ్య అంటే ఎవరో తెలిసి కూడా ఆయనకు ఇవ్వవలసిన గౌరవాన్నంట ఆయన ఇవ్వలేదంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత ఏముంది చదవమ్మా? కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు కానీ అంతేకాకుండా వాదిస్తున్నారంట, యుద్ధులైతున్నారంట, పిచ్చి పిచ్చిగా వాదిస్తున్నారంట. ఇంకే మనుషులందరినీ పంపించేశాడు. ఎవరిని? న్యాయాధిపతులకు పంపించాడు కదా కదా, ప్రవక్తలను పంపించాడు, రాజులను పంపించాడు, అందరిని పంపించినా సరే ఎవరి మాట కొన్ని రోజులు వింటున్నా తిరిగి మళ్ళీ అదే దాంట్లో వెళ్తున్నాడు. వీళ్ళను బయటికి తీసుకురావడానికి ఒక్కరు కావాల్సి వచ్చింది, పరిశుద్ధులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా జీవితంలో
కార్యాలు జరగాలంటే మనకి కావాల్సింది పరిశుద్ధత. ఆమేన్. అలా పరిశుద్ధంగా నువ్వు నేను జీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇష్టంగా ఆయనను అప్పగించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇష్టంగా అప్పగించడమే కాకుండా ఆయన ఏం చేస్తున్నారంట, చదువమ్మ. సిలువ వారి అవివేక హృదయము అంధకారములైను తాము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులైపోతున్నారంట. చూడండి, జ్ఞానులని చెప్పుకుంటున్నారంట. జ్ఞానులని చెప్పుకుంటూ బుద్ధిహీనులైపోయారు. అందుకని ఈ లోక జ్ఞానం దేవుడి ముందంట చెత్త, వెర్రితనం. ఈరోజు దేవుడికి ఇష్టమైన తండ్రి దేవుడు తనకి ఇష్టమైనది లోకానికి ఇచ్చాడు. మరి ఈ రోజు ఆదివారం నీకు ఇష్టమైనది ఏది? ఏసైకి ఇస్తున్నావు? ఒకసారి ఆలోచించుకో. ఇష్టం నలుగ కొట్టుబట్ట నాకు ఇష్టం. ఏ తండ్రి ఏ కొడుకు గురించి చేయడు కదా. పాపాత్ముడైనా సైడ్ చేస్తూనే ఉంటాము కదా. కానీ తండ్రి దేవుడు మనల్ని తలచి, అందుకనే ఎవరైతే క్రీస్తుతో విశ్వసిస్తారో వాళ్ళని రక్షించుకుంటానన్నాడు. క్రీస్తులోకి వచ్చేసేయాలి, అందరూ రక్షణలోకి వచ్చేసాలి. అందుకని ఒకవేళ రాజశ్రీ అని ఒక ఈమె పాపం చేస్తే తండ్రి దేవుడికి కోపం వచ్చేసినప్పుడు ఏం చేస్తారంటే కోపంతో శిక్ష వేయాలని పరిగెత్తుకుంటూ వస్తుంటాడట. పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు సైడ్ నుంచి యేసయ్య వచ్చి రక్తాన్ని చూపిస్తాడట. ఆ రక్తంలో నుంచి రాజశ్రీని చూస్తే పాపాలన్నీ కడగబడతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు. మన తరపున నుంచి మాట్లాడడానికి మనుషులు చాలా తక్కువ అవుతున్న లోకంలో ప్రభు అన్నాడు, నీ గొప్ప దేవుడు నేను తోడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకు ఇష్టమైంది. నాకు ఈరోజు ఎంత ఇష్టమైందంటే ఆయన నీ కోసం చనిపోవటం నాకు ఇష్టమైంది. ఆయన తిరిగి రావటం కూడా నాకు ఇష్టమైంది. ఆలస్యం ఎందుకు జరుగుతుంది అంటారు? చెప్పండి. ఆలస్యం ఎందుకు జరుగుతుంది? రెండే కారణాలు. ప్రతి మోకాలు యేసు నామపేట వంగాలి, ప్రతి నాలుక యేసే ప్రభు అని పలకాలి. ప్రతి ఒక్కరు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మానవాళి మొత్తం కూడా యేసే ప్రభు అని పలకాలి. అప్పుడు ఆయన రాకడ. దానికి మన ఈ శ్రమల కాలంలో మన ప్రయత్నం ఏం చేస్తున్నాం? వచ్చే ఆదివారం రోజంతా ప్రార్థన, ఉపవాసం. ఉట్టి వాటర్ బాటిల్ తెచ్చుకోండి, బాటిల్స్ తెచ్చుకోండి. వాటర్ ఇక్కడ ఉంటుంది, నింపి అక్కడ ఉంటాయి. అక్కడికి ఇక్కడ కదలడానికి లేదు. రోజంతా ప్రార్థన. సాయంత్రం పూట మనం భోజనం చేసుకోవచ్చు, పలహారం చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు ప్రార్థనకి రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా ఎక్కువ మర్మాలు తెలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. కళ్ళు మూసుకుందాం ఒక నిమిషం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నీ కుమారుని నలుగగొట్టడానికి నీకు ఇష్టమైంది ప్రభా. అయ్యా, నా కోసమే కదా సిలువ యాగాన్ని పడి ఉన్నావు. నువ్వు కొరడా దెబ్బలు తిన్నావు. మేకులతో నీ చేతులు దిగబడ్డాయి. అయ్యా ప్రభా, ముళ్ళ కిరీటం ధరించారు, పెట్టుకున్నావు ప్రభా. నా ఆలోచనలు బాగు చేయడానికి ముళ్ళ కిరీటాన్ని, నా రోగాలని బాగు చేయడానికి కొరడా దెబ్బల్ని, అయ్యా నీ రక్తంతో నా పాప శాపమును విడుదల చేశావు ప్రభా. నన్ను విమోచించావు ప్రభా. విమోచించబడిన నేను తండ్రి ప్రభా, నీకు ఇష్టమైన పాత్రగా అయ్యా మలచమని అడుగుచున్నాను. నిన్ను ప్రేమించి నిన్ను చేరేంత వరకు, నీ మహిమలో నేను ఉండేంత వరకు అయ్యా నేను ప్రేమించి ఆరాధించి సేవించే కృపను నాకు దయచేయండి ప్రభా. ప్రేమించేద యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. చేతుల పైకి చెప్తావా? ప్రేమించేదా నిన్నే ప్రేమించేదా, 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 ప్రేమించేదా. నా ప్రాణం ఉన్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు
ఆరాధించు యేసు రాజా నిన్నే ఆరాధించేదా యేసు రాజా నిన్నే ఆరాధించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ప్రకటించేదా యేసు రాజా నిన్నే ప్రకటించేదా ప్రకటించేదా యేసు రాజా నిన్నే ప్రకటించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. అవును ప్రభా, ప్రేమించి ఆరాధించి ప్రకటించి సేవించే కృపను మాకు దయచేయి. నువ్వు తండ్రి దేవా, నీ కుమారుడు ఎలాగైతే నువ్వు ఇష్టంగా మాకు ఇచ్చావు అయ్యా, మేము కూడా ఇష్టంగా నేను సేవించే కృపను దయచేయండి. ఇష్టంగా ప్రభు ప్రేమించే కృపను మాకు దయచేయండి. మాటలతో కాదు ప్రభు, క్రియల ద్వారా నేను సేవించే కృపను మాకు దయచేయండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరుని ఆశీర్వదించండి అయ్యా. ఈరోజు ప్రయాణమై వెళ్తున్న మ్యాగీని కుటుంబాన్ని ఆశీర్వదించండి అయ్యా. కడుపులో ఉన్న బిడ్డను దీవించండి నాయన ప్రభా. సులువైన ప్రసవం దయచేయండి ప్రభా. చంటి బిడ్డ చిన్నారి బిడ్డను కూడా దీవించండి నాయన అయ్యా. సమాధానం, శాంతి అయ్యా, అభివృద్ధి, సమృద్ధి కుటుంబంలో ఉండునుగా తండ్రి అయ్యా. మందరిని ఆశీర్వదించండి, దీవించండి అయ్యా. అనారోగ్యంతో బిడ్డలకి ఆరోగ్యం దయచేయండి ప్రభా. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బిడ్డలకి నీ విడుదల చేస్తున్నామలో జరుగును గాక అయ్యా. మేము ఎన్నో రోజులుగా ప్రార్థిస్తున్నా ప్రార్థనకు నువ్వు జవాబిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. మమ్మల్ని ఆశీర్వదించండి, దీవించండి. నీ రక్త కొట్లు మమ్మల్ని ఉంచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.